హిజ్కియా తెలుసు కదా అందరికీ, అందరూ విన్నారు హిజ్కియా గురించి. మరి హిజ్కియా గురించి విన్నప్పుడు మరి హిజ్కియా కూడా దావీదు మహారాజు లాగానే దేవునికి ఎంతో విధేయత గల రాజు. అటువంటి రాజుకి మరణకరమైన రోగం వస్తుంది. మరణకరమైన రోగం వస్తుంది, ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం. మరి మరణకరమైన రోగం వచ్చినప్పుడు మరి ప్రవక్త ఏం చెప్తాడు? అబ్బాయి నువ్వు వెళ్ళిపోతావు, నీ ఏమైనా ఆస్తులు ఏమైనా ఎవరికైనా రాయాలేమో అవి ఎవరు రాసుకో, నీ జీవితాన్ని సరి చేసుకో అని చెప్తాడు. చెప్పి అటు వెళ్ళగానే ఇటు హిజ్కియా ప్రార్థన చేస్తాడు. మరి ప్రవక్త మాట చెప్పిన దాని గురించి కాదు, హిజ్కియా దేవుని ప్రార్థన చేయటం మొదలు పెడతాడు. ఆ ప్రవక్తను పిలిచి అయ్యా నా కోసం ప్రార్థన చేయ అనడం. ఏమంటాడు? డైరెక్ట్గా దేవుని ప్రార్థన చేస్తాడు. అట్లాగే పిల్లరా, మనం కూడా దేవుని ప్రార్థన చేయాలి. ఎన్ని శోధనలు చుట్టుముట్టినా, ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని విధాలుగా మాట్లాడినా, ఎంత ఇదిగా మనల్ని అవమానించినా, ఏం చేసినా సరే మనం దేవుని వైపు చూసి ఆయన్ని మాత్రమే ప్రార్థించాలి. హిజ్కియా ఎవరిని ప్రార్థిస్తాడు ప్రియుడా? హిజ్కియా ప్రార్థించిన దాంట్లో చాలా అంశాలు ఉన్నాయి మనకి, అది ఒకటి మనం గుర్తుంచుకోవాలి. చదువు మీకు వినిపించి దాన్ని వివరిద్దాం. 2వ రాజులు 20వ అధ్యాయం 2-3 వచనాలు. అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హిజ్కియా ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన అండి. ఎందుకంటే రాజయ్యుండి కూడా ప్రజల మీద అధికారి అయి ఉండి కూడా దేవుని దగ్గర ఒంగిపోయాడు. అంతే, దేవుని దగ్గర ఒంగిపోయాడు, దేవుని పాదాల మీద పడిపోయి ఏమంటున్నాడు? తాను చేసిన మంచి కార్యాలని చెప్పుకుంటున్నాడు ఇక్కడ. ఏమని? యథార్థ హృదయుడనై, యథార్థంగా జీవించాడు దేవుని సన్నిధిలో. తర్వాత సత్యముతో నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి సమస్తమును నేనెట్లు జరిగించుతునో అని చివరికి ఏమన్నాడంటే పిల్లరా, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు? తన మంచి కార్యముల గురించి కాదు, తన మంచి కార్యములు చేసేవని కాదు. ఏమంటున్నాడైనా? మంచి కార్యములు కాదయ్యా, మీ కృపతో నన్ను గుర్తు చేసుకో ప్రభువా అంటున్నాడు. దాని అర్థం, దానిలో మనం ఎంతో భావం మనం నేర్చుకోవాల్సింది ఉంది. ఏంటంటే ప్రియులారా, మనము ఎంత గొప్ప అధికారంలో ఉన్నా, ఎంత గొప్ప పదవులు ఉన్నా, ఎంత గొప్ప ధనవంతులమైనా, ఎంతటి వారమైనా, పేరు ప్రతిష్టలు గలవారమైనా, రాజ్యాలను ఏలుచున్న వాళ్ళమైనా, రాజ్య అధికారం కలవాళ్ళమైనా, ఎవరైనా సరే తగ్గించుకోవాలి దేవుని ముందు. దేవునికి స్తోత్రం. దేవుని ముందు ఏమి లేదు, నువ్వు జీరో, నువ్వు సున్నా. దేవుని ముందు నువ్వెంతండి, నేనెంతండి? ఎవరో ఏమి లేదు. ఎవడో గొప్పవాడు కాదు, ఎవడో తక్కువవాడు కాదు. మనుషులందరూ కూడా దేవునికి ఒకటే. దేవుడు అందరినీ సృష్టించాడు పిల్లారా. ఒకడు గొప్ప ఒకడు తక్కువ అని కాదు. నువ్వు జీవించే జీవితంలో నువ్వు తగ్గించుకునే విధానంలో నీ క్రియ దేవుడు చూస్తాడు పిల్లారా. అప్పుడు నీ మొర ఆలకిస్తాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఇక్కడ మహారాజు అయ్యిండు కూడా హిజ్కియా, గొప్ప జనాల అధికారి అయ్యిండు కూడా హిజ్కియా ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. అయ్యా నా కార్యాలను బట్టి కాదయ్యా, నేను చేసిన మంచి కార్యాలను బట్టి కాదయ్యా అని నీ కృపతో నన్ను గుర్తు చేసుకోమన్నాడు. అట్లాగే దేవుని కృప కావాలి ప్రియులారా. నువ్వు తగ్గించుకోవాలి. తగ్గించుకునేవాడు హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో
ఎప్పుడైతే నువ్వు తగ్గించుకొని దేవుని ముందు, దేవుని సన్నిధిలో నువ్వు మోకరిల్లి దేవుని ముందు ప్రార్థిస్తావో, అప్పుడు నీ ప్రార్థన, నీ మోర విని నువ్వు కోరుకున్న దేవుడు అంగీకరించి కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. లేకపోతే లేదండి, తగ్గించుకోకపోతే లేదండి, ప్రార్థన ఆలకించడు. నువ్వెంతటి వాడు అండి దేవుని ముందు? ఆయన ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడు ఆయన. నువ్వు ఇవాళ రేపు నశించే నరుడు. నువ్వు నరుడికి దేవుడికి తేడా లేదా? ఆయన చేత సృష్టించబడిన వాళ్ళం, ఆయన చేత కలుగు చేయబడిన వాళ్ళం. ఆయన ఊపిరి మనలో ఉంది. మరి ఆదాం టైం అప్పుడు దేవుని యొక్క ఊపిరి అంటే పరిశుద్ధాత్మను కోల్పోయాడు. కోల్పోయిన తర్వాతే మళ్ళీ యేసు ప్రభు భూలోకానికి వచ్చింది. ఎందుకంటే పిల్లారా, మళ్ళీ పరిశుద్ధాత్మ నీకు అందించడానికి దేవుడు భూలోకానికి వచ్చాడు. పిల్లారా, పరిశుద్ధాత్మ లేనిదే జీవితం లేదు. పరిశుద్ధాత్మ లేనిదే జీవితం అసలు లేదు. పిల్లారా, పరిశుద్ధాత్మ కావాలి ప్రతి ఒక్క వ్యక్తికి. పిల్లారా, రక్షణ కావాలంటే, ప్రతి మనిషికి రక్షణ కావాలంటే, ప్రతి మనిషి రక్షించబడాలంటే, ప్రతి మనిషి కూడా రక్షణ కలిగి జీవించాలంటే పరిశుద్ధాత్మ ఖచ్చితంగా కావాలి. పిల్లారా, అందుకని యేసు ప్రభువు అంటాడు, పిల్లారా, ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లారా, తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లారా, తగ్గించుకోవడం నేర్చుకోవాలి. ఏం కావాలి? ఏం నేర్చుకోవాలి? మనం తగ్గించుకోవాలి. నీ జీవితంలో విజయం పొందాలంటే నువ్వేం చేయాలి? తగ్గించుకోవాలి. తగ్గించుకునే వాడిది దేవుడు అక్కడే ఉంటాడండి. తగ్గించుకునే వాడి దగ్గరే అక్కడే ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? హిజ్కియా ప్రార్థనకి 15 సంవత్సరాలు ఆయుష్ని ఇచ్చి, 15 సంవత్సరాలు ఆయుష్ని ఇచ్చి తర్వాత అష్షూరు రాజు దేశం మీదకి వస్తే ఆ దేశాన్ని ఆ బాధ లేకుండా తీయేస్తారు. అష్షూరు రాజు తిరిగి వెళ్ళిపోతారు, జయిస్తారు. అటువంటి విజయాల్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అట్లా ప్రియులారా, మనకి ఏమన్నా కావలిస్తే మరి తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు మరి అప్పుడు దేవుడు అంగీకరిస్తాడు. దేవుడికి ఇది చేసావు అది చేసావని కాదు. అక్కడ నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేయాలి. నువ్వు చేసిన మంచియే, నువ్వు మంచి దేవుని యందు మంచిగా ఉండవా, మంచిగా అన్ని కార్యాలు చేస్తున్నావా, మంచిదే. కానీ దాన్ని బట్టి కాదు నీ రక్షణ వచ్చేది. నువ్వు తగ్గించుకున్న జీవితాన్ని బట్టి నీకు రక్షణ వస్తుంది, లేకపోతే రాదండి. దానిలో అనుమానం ఏమీ లేదు పిల్లారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.